నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ స్వప్న. బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. చికెన్ తింటే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లు తింటే చావు తప్పదా అనే స్థాయికి వెళ్ళింది. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు పడిపోయాయి. మరొక వైపు మాంసాహార ప్రియులు బర్డ్ ఫ్లూ దెబ్బకు విలవలాడిపోతున్నారు. చచ్చేంత ఇష్టమున్నా తినలేని పరిస్థితి వచ్చింది. బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. చాలా ప్రాంతాల్లో కోళ్లు గుట్టలు గుట్టలుగా చనిపోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు లక్షల్లో కోళ్లు చనిపోయాయని అంటూ ఉన్నారు. కోళ్లు తెగుళ్లు వచ్చినట్లు నోట్లో కంట్లో నొరగలు వచ్చి చనిపోతూ ఉన్నాయి. ఇక బర్డ్ ఫ్లూ తీవ్రమైన పరిస్థితుల్లో చికెన్ తినవచ్చా లేదా అనే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలోనే మాంసాహారం తినొచ్చా? కోడి వెస్ను చెరువుల్లోని చేపలకు రొయ్యలకు ఆహారంగా ఇస్తున్న తరుణంలో వాటి ద్వారా మానవులకు చెరువు నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఏపీలోని తూర్పు పశ్చిమ జిల్లాలో మాత్రమే బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందని, రాయలసీమ జిల్లాలో ఫ్లూ ప్రభావం లేదని అంటున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కువగా నాటుకోళ్లలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని, బాయిలర్ కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటుందని అన్నారు వైద్యులు. బాగా ఉడకబెట్టిన చికెన్, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతూ ఉండటంతో కోళ్ల ఫారం యజమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్లను కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్తూ ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. కోడి మెడ భాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని చెప్పారు. నాటుకోళ్లు ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని చెప్పారు. కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడవలసిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. ఇక ఈ ఫ్లూ పెరగడంతో కర్నూలు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ నివారణకు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఏపీలోని గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలతో లక్షల కోళ్లు మృతి చెందుతూ ఉన్నాయి. దీంతో కర్నూలు జిల్లాలో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్తగా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అంగన్వాడీలో కోడిగుడ్లను నిలిపివేశారు. వేల్పూర్లో కోళ్లను బ్లడ్ ఫ్లూ సోకడంతో జిల్లా వ్యాప్తంగా కోడి మాంసం గుడ్ల విక్రయాలపై ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, విద్యార్థులకు భోజనంలో కోడిగుడ్లను నిలిపివేశారు. ఇక బర్డ్ ఫ్లూ ప్రభావంపై వైద్యులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. బర్డ్ ఫ్లూ లక్షణాలు అంటే బర్డ్కి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం అది అనీజీగా ఉన్నప్పుడు ఏమైనా కనిపిస్తుందా మ్యామ్ మనకి? అది కళ్ళ నిండి నీళ్లు గారుతూ ఉంటుంది, నేసల్ సెక్రిషన్స్ ఉంటాయి, అలాగే డయేరియా ఉంటుంది. ఆ ఫెదర్స్ అన్ని ఏంటంటే ఒక చింపిరిగా అయిపోవటం జరుగుతుంది. అట్లాగే అన్ని కోళ్ళన్నీ ఒక మూలకు వచ్చి ముడుచుకుపోతాయి అన్నమాట. ఎగ్స్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ వ్యాటిల్స్ ఉంటాయి కదా, ఆ వ్యాటిల్స్ అవన్నీ బ్లూగా మారటం జరుగుతుంది. ఓకే, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. పరిశుభ్రత కూడా జనరల్ గానే అక్కడ హైజీన్ కూడా పాటించాల్సిందే పౌల్ట్రీస్ అన్నప్పుడు. పాటించాలండి. అక్కడ వర్కర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా స్నానం చేయటం, చేసి రావటం ఫామ్ లోకి, ఆ డ్రెస్సులు మార్చుకోవటము, ఆ దాణా పెట్టేటప్పుడు ఆ దాణాని ఉంటాయి యుటెన్సిల్స్ అన్ని క్లీన్ చేసి, ఆ వాటర్ సప్లై చేసేవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, శానిటైజ్ చేయాలి. వాళ్ళ హ్యాండ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో ఆ దాణాన్ని వేసేటప్పుడు, ఆ ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. అయితే ఇక్కడ నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి మానిటరింగ్ ఉంటుందా మ్యామ్? వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి, అసలు కోళ్ళని ఎలా పెంచుతున్నారు అనేది మానిటరింగ్ ఉంటుందా జనరల్ గానే? ఉంటుంది మేడం. అందరూ డాక్టర్స్ అందరూ వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చాము. ఎవ్రీడే ఫార్మ్స్ విజిట్ చేయాలి. మీరు ఎనీ అన్యూజువల్ డెత్స్ ఉంటే ఈవినింగ్ 3 కల్లా మాకు రిపోర్ట్ వస్తుంది. సో వాళ్ళందరూ విజిట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఫామ్ని విజిట్ చేసి వెంటనే ఇంకో ఫామ్కి వెళ్ళకుండా వాళ్ళు శానిటరీ మెజర్స్, శానిటైజేషన్ చేసుకొని ఇంకో రైట్గా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతూ ఉంది. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చికెన్ తింటే ఏమవుతుంది అనే భయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఉన్నారు. పూర్తిగా చికెన్కు సంబంధించిన ధరలైతే పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళ్లు గుట్టలుగా చనిపోతున్న పరిస్థితి ఉంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి బసవరాజు లైవ్లో అందిస్తారు. బసవరాజు, ఏంటి పరిస్థితి? బర్డ్ ఫ్లూ కోళ్ళకు వచ్చిందనే ఒక వైరస్ కారణంగా అంటే పబ్లిక్ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నమాట వాస్తవమే. సరే, ఈ బర్డ్ ఫ్లూ మూలంగా మనుషులకి ఎంత ప్రమాదమో ఎంత ప్రాణాంతకమో తెలియదు. కానీ ఒక పక్క వ్యాపారులు, అదేవిధంగా మాంసం ప్రియులు అయితే తీవ్ర ఆందోళన, కలత చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మంచిదని చెప్తా ఉన్నారు. ప్రధానంగా కర్నూలుకు సంబంధించి అంటే ఏదైతే ఈస్ట్ వెస్ట్ లో ప్రబలిన ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కర్నూలులో అంటే ఒక బాతుకు రావడం కొంత విశేషము విడ్డూరంగా చెప్పవచ్చు. కోళ్ళకు వచ్చిన బర్డ్ ఫ్లూ కర్నూలులో బాతుకు వచ్చింది. అంటే కొన్ని బాతులు అంటే స్టేటస్ గా ఒక ప్రముఖ రాజకీయవేత్త తన ఇళ్లలో పెంచుకున్న 25 బాతుల్లో ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఆ బాతుకి ఏ విధంగా వచ్చింది? కోళ్ళకు వస్తే కామన్, సరే పౌల్ట్రీలు ఉంటాయి, ఎక్కువ కోళ్ళు ఉంటాయి, సరే వైరస్ వ్యాప్తి చెందిందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక బాతుకు వచ్చిన నేపథ్యంలో కొంత ఆందోళన కలత చెందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే వైద్యులు మాత్రం అంటే ఈ బాతుకి ఏ విధంగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని వాళ్ళు కూడా తేల్చలేకపోతున్నారు. అయితే ఆ బాతులు ఎవరు అనే ఆ అంశాన్ని కూడా వాళ్ళు గుర్తురట్టు చేయలేకపోతున్నారు. కొంత సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే 15 చనిపోవడం వల్ల మిగిలిన బతికున్న ఒక 10 బాతులు కూడా బూట్ చేశాము. సో వైరస్ వేరే కోళ్ళకు కానీ ఇతర జంతువులకు కానీ పక్షులకు కానీ స్ప్రెడ్ కాకుండా పెట్టామని ఒక మాట చెప్తా ఉన్నారు. రెండవది, ఈ నది తీరాన ఏదైతే కర్నూలు పక్కన ప్రవహిస్తున్న తుంగభద్ర నది తీరాన ఆ ప్రముఖుడి ఇంట్లో ఈ బాతులు ఉన్నట్లు ఆ బాతుకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే కొన్ని కొంగలు కావచ్చు లేదా వలస పక్షులు ఆ నది తీరాన నీటి కోసం వచ్చినప్పుడు ఆ విధంగా ఏదైనా ఈ బర్డ్ ఫ్లూ అయిన వైరస్ సోకిందా అనే కోణంలో కూడా వైద్యులు కొంత పరిశోధన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా ఏదైతే క్రయ విక్రయాలు చేసుకుని అంటే దినసరి కూలీనాలి అంటే జీవనోపాధి కోళ్ల మాంసం అమ్ముకుని బతికే వాళ్ళైతే కొంత నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా మాంసము విక్రయాలలో కానీ అత్యధికంగా కోళ్ల మాంసమే జరుగుతా ఉంది. బసవరాజు కేవలం ఒక రాజకీయ నాయకుడు ఇంట్లో ఒక బాతు చచ్చిపోయిందో లేకపోతే దానికి సంబంధించి ఒక 25 బాతులు చచ్చిపోయాయి ఈ విషయాన్ని పక్కన పెడితే టోటల్ గా ఇరు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనేది తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీని నివారణ గల కారణాలు ఎలా నివారించాలి అనే దానిపై ఎలాంటి చర్యలకు పూనుకుంది ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? ఇప్పటికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే రమారమి 1 లక్ష పైగా కోళ్లు చనిపోయినట్లయితే అధికారికంగా మనకు తెలుస్తున్న అంశము. అయితే ఏదైతే బర్డ్ ఫ్లూ అంటే విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో అంటే పౌల్ట్రీ యజమానులు కావచ్చు లేదా ఈ ప్రజలకు కావచ్చు బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు రారాదు, అది వ్యాప్తి ఇంకా చెందరాదని ప్రభుత్వం కొంత రెడ్ జోన్లు ప్రకటించి అంటే ప్రస్తుతం అంటే 3 రోజుల క్రితం కర్నూలులో రెడ్ జోన్ ప్రకటించారు. ఏదైతే ఒక ఏరియాలో ఈ బాతు చనిపోయి బర్డ్ ఫ్లూ రావడం వల్ల రెడ్ జోన్ ప్రకటించి అక్కడ సుమారు సరౌండింగ్ 5-10 కిలోమీటర్ల సరౌండింగ్ లో అంటే ఎలాంటి మాంసపు విక్రయాలు కావచ్చు లేదా కోళ్ళ పెంపకాలు కావచ్చు, బాతు పెంపకాలు కావచ్చు లేకుండా చూసుకుంటూ ఒకవేళ ఉన్నట్టయితే వాటిని చంపేయడము లేదా వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఆ రెడ్ జోన్ లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా అధికారులు అయితే అంటే రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, పశు సంవర్ధక శాఖ వైద్యులు కావచ్చు ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే స్టేట్ వైడ్ గా అంటే ప్రభుత్వము స్టేట్ వైడ్ గా అయితే ఇంకా బలంగా దీన్ని అంటే బర్డ్ ఫ్లూ ప్రభావము, నష్టాలు, లాభాలు లేదా వ్యాధి లక్షణాల గురించి ప్రజల్లో చెప్పదగినంత మాత్రం చెప్పలేదు. చాలా చోట్ల ఇప్పటికీ చికెన్ మాంసం తింటా ఉన్నారు, కోడిగుడ్లు తింటా ఉన్నారు. అంటే చాలా చోట్ల ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉందని ఏదో మీడియాలోనో లేదా సోషల్ మీడియాలో చూసే తప్ప తెలుస్తుంటారు. కానీ అధికారులు అయితే తమ వంతుగా పనిగా సరౌండింగ్ లో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తం చేసిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఏదైతే నిర్వాహకులు అయితే ముందస్తుగా కొంత డాక్టర్లు వాళ్ళే సంప్రదించి బర్డ్ ఫ్లూ ఉంది అని పౌల్ట్రీ నిర్వాహకులు కావచ్చు, ఇతరత్ర చిన్న చితక మార్కెట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు సంప్రదించి కొంత కెమికల్స్ కానీ బయో అవి స్ప్రే చేసి కొంత కాపాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. రైట్, ఇక తెలంగాణలో ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసులు లేవని వెన్కాబ్ చికెన్ నిర్వాహకులు అంటున్నారు. ఉడకబెట్టిన మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల ఎలాంటి వ్యాధి సోకదని అంటున్నారు. అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దని కోరుతున్నారు. గురించి వింటూ ఉన్నాము. మీరు ఎగ్ ప్రొడక్షన్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. సో బ్రీడ్ కూడా పంపిస్తూ ఉంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? మీరు ఏమైనా దీని గురించి ఈ మధ్య కాలంలో విన్నారా? దీని గురించి సీజన్ మారుతున్నప్పుడు ఎస్పెషలీ వింటర్ నుంచి సమ్మర్ సీజన్ వస్తున్నప్పుడు బర్డ్స్ ఎంతో కొంత స్ట్రెస్ అవుతాయి. బర్డ్ ఫ్లూ అన్నది మీకు జనరల్గా కోల్డ్ వెదర్లో మీకు కనపడుతుంటుంది. సో మనకి జనవరి ఫిబ్రవరి నుంచి మార్చ్లో వచ్చే టైం లోపల టెంపరేచర్ పెరిగేటప్పుడు కొన్ని బర్డ్స్లో స్ట్రెస్ అయ్యి మీకు అక్కడక్కడ ఫ్లూ సిమ్టమ్స్ మనకి హ్యూమన్ బీయింగ్స్ కన్నా సరే లేకపోతే బర్డ్స్ కన్నా సరే హ్యూమన్ రెండింటికి కనపడడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనకు స్టార్ట్ అయింది, మనకు వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయిందండి. వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలోనూ కనపడింది. అంటే దీనిలో 2 రకాల ఫ్లూస్ ఉన్నాయి. ఒకటేమో లో ప్యాథోజన్
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాము, రెండు హై ప్యాథోజన్ అంటాం. లో ప్యాథోజన్ జనరల్గా మీకు కనపడుతూ ఉంటుంది, దానివల్ల పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. హై ప్యాథోజన్ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ వారు ఏంటంటే ఇప్పటిదాకా పాలసీ రేపు పొద్దున మనుషులకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమన్నా కనపడితే వెంటనే దాన్ని డిటెక్ట్ చేసి మనం ఫామ్స్ కోల్డ్ క్లియర్ చేయాలని వాళ్ళ ఆదేశం. ఆ టెస్ట్ చేయని ఫెసిలిటీ ఓన్లీ భోపాల్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతంలో బర్డ్స్ మోర్టాలిటీ కనపడితే దాన్ని బర్డ్స్ తీసుకెళ్ళి భూపాల్లో చూపిస్తే వాళ్ళు హై ప్యాథోజన్ ఉన్నట్టు వాళ్ళు నిర్ణయించారు. ఆ హై ప్యాథోజన్ వల్ల మనకు ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ బార్డర్స్ అన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం స్టేట్ అంతా కూడా వాళ్ళ వెటనరీస్కి అలర్ట్ చేశారు. మనం ఇక్కడ ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు శాంపుల్ తీస్తున్నారు, ఫామ్కి వెళ్తున్నారు, ఫామ్లో చెక్ చేస్తున్నారు. మన ఉద్దేశానికి ఇప్పటిదాకా తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా మనకేమి బర్డ్ ఫ్లూ దాఖలు కాలేదు. ఒకవేళ నిజంగా ప్రాంతాల ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి గుడ్లు కోళ్ళు వచ్చాయన్నా లేకపోతే ఇంకెక్కడి నుంచి అని అనుకుంటే మన వంట చేసే విధానము చాలా తేడా అండి. ప్రతి కూడా ఉడికించి లేకపోతే డీప్ ఫ్రై చేసి తింటాం. ఈ వైరస్ 74 degrees దాటిన తర్వాత బతకలేదు. అది సిడిసి వాళ్ళు, WHO వాళ్ళు వీళ్ళంతా కూడా కన్ఫర్మ్ చేశారు. మన వంట చేసే విధానం లోపల ఎక్కడ కూడా మనకు ఏ రకం కూడా దీనికి మనుషులకు ఇబ్బంది అయ్యే ఇది లేదు. సో బికాస్ వీ కెన్ కంఫర్టబుల్ ఈట్, ఏ రకమైన దాని సంకోచం అవసరం లేదు. బాయిల్డ్ ఎగ్స్ అయినా సరే లేకపోతే చికెన్ అయినా సరే హ్యాపీగా అందరూ కూడా తీసుకోవడానికి వీ కంప్లీట్లీ రికమెండ్. రైట్, బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. అయితే వరంగల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, టోటల్గా ఓవరాల్గా తెలంగాణలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ తోటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయం గుప్పిట్లో రోజు రోజుకు భయభ్రాంతతో ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చూస్తున్నాం మనం గత వారం 10 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ వస్తుందని చికెన్ మాంసం ప్రియులు మొత్తం ఉత్కంఠగా గురవుతుంది. ఎందుకంటే ఇటు చికెన్ తినలేక ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని ఒక భయంతో నిత్యం భయంతో భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పటికే తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ అక్కడ కొంత కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. దాంతో ఏపీ నుంచి కూడా తెలంగాణకు కోళ్ళు చికెన్ వ్యాన్స్ కోళ్ళు రావడంతో కొంత కూడా వైరస్ ఇక్కడ తెలంగాణలో కూడా సోకుతున్న ప్రమాదంతో ఇప్పటికే ఆ చికెన్ ప్రియులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటికైతే బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా సరిహద్దు ప్రాంతాల్లో బార్డర్లో పోలీసులు జాగ్రత్త తీసుకున్న పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ఏపీ నుంచి ఎక్కడ కూడా తెలంగాణకు కోళ్ళు రాకుండా పూర్తిగా ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల నుంచి అటు ఏపీ నుంచి విజయవాడ నుంచి కావచ్చు, గుంటూరు నుంచి కావచ్చు, ఇటు చూస్తే కరీంనగర్ నుంచి ఈ జిల్లా నుంచి కూడా ఎక్కడ కూడా తెలంగాణకు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణకు కోళ్ళు ఎక్కడ ఎంటర్ కాకుండా కూడా ఇప్పటికే పోలీసు బలగాలు పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత కంప్లీట్ గా ఎవరైతే ఉన్నదో తెలంగాణలో ఉన్నటువంటి చికెన్ షాప్స్ కూడా కొన్ని ప్రభుత్వ హాస్టల్స్ కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ కంప్లీట్ గా చికెన్ తినడం బంద్ చేసిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఒక పక్క చర్యలు తీసుకుంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఒక ఆదేశాలు జారీ చేస్తుంది. మెడికల్ సిబ్బంది కూడా DMHO ఒక వైద్య శాఖ కూడా ఎవరు కూడా చికెన్ తినొద్దు. ప్రస్తుతం అయితే చికెన్ తెలంగాణలో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ ఏం రాలేదు, ఎవరు కూడా వ్యాధి సోకలేదు. ఆ కేసులు కూడా తెలంగాణ నమోదు కాకపోయినా కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోండి, ఎవరు కూడా అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఏం రాలేదు, దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు లేదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రచారం చేసిన పరిస్థితి. దాని భాగంగా ఇప్పుడైతే తెలంగాణలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కేసులు నమోదు కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి. అట్లా చూసుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏ తిన్నా కూడా ఎలాంటి ప్రమాదం అయితే కాలేదు. ఆ భవిష్యత్తు కూడా తినొద్దని 4 రోజుల పాటు తినొద్దని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఆ విధంగానే ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్సీ హాస్టల్లో కావచ్చు, రెసిడెన్స్ స్కూల్స్ లో కావచ్చు, ఇక్కడ కూడా చికెన్ పెట్టకుండా మాత్రం చికెన్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చికెన్ తిన్నా కూడా దాని మొత్తం మనకి వేడి వాటర్ లో బాయిల్ చేస్తారు కాబట్టి దాని పెద్ద ప్రమాదం ఏముందని చెప్తున్న నేపథ్యంలో కూడా అయినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి. స్వప్న, థ్యాంక్ యూ భాస్కర్. ఇది వాటి స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.